త్రీ జనరేషన్ ప్లాన్ అయిపోయిందిరా వెస్టేజ్ గెయిన్ కామన్ వస్తా అంటే వెస్టేజ్ గెయిన్ అయితే త్రీ జనరేషన్ ప్లాన్ రాదు. ఎప్పుడు వస్తుందంటే త్రీ జనరేషన్ ప్లాన్ అంటే మన వెస్టేజ్ గెయిన్ అయ్యి టీమ్ క్రియేట్ చేసుకుంటే మనకు ఆ త్రీ జనరేషన్ ప్లాన్ వస్తుంది. మామూలుగా సాలరీ 50,000 జాబ్ ఉందంటే లేదమ్మా, నిన్న మొన్న జాబ్ పోయింది సార్, బ్యాగ్ కవర్ కూడా ఉంది సార్, నిన్ననే జాబ్ తీసేసారు. అంటే వర్క్ లేదు జాబ్ తీసేసారు. ఎట్లా బతకాలి? త్రీ జనరేషన్ ప్లాన్ ఏంటంటే ఈ వెస్టేజ్లో చేస్తే ఒక మన టీం క్రియేట్ చేసుకుని ఒక ₹1,00,000 వచ్చాయి అనుకోండి, ₹1,00,000 వచ్చాయనుకో, పొరపాటు పుష్కరం నీ టైం పోలేక పొమ్మంటే పోవాలి కదా, టైం ఇస్తే పోవాలి కదా, లేదు ఉంటానందామా నీకు రౌండ్ కావాలి, నీకు యూసీడీ కావాలంటే కదా పొమ్మంటే పోవాలి. పోయినప్పుడు ఎట్లా ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పే ముందు చిన్న కథ చెప్పాడమ్మా. నిన్న మొన్న నా మ్యారేజ్ అయ్యింది, నేను వదిలే వచ్చి నేను గుడి పోయాను, ఎవరో గుట్టపోయాను. గుట్టకపోతే కొత్త చెప్పులు వేసుకొని పోయి ఆడ వదిలిపెట్టేసి దేవుడికి వచ్చిన దండం పెడుతున్నా కొత్త చెప్పులు ఉంటాయా పోతాయా అంతే కదమ్మా, 250 చెప్పులు కదా అని చెప్పేసి మళ్ళీ వెనక పోయి ఆ చెప్పు స్టాండ్ ఉంటుంది కదా, ఆయనకి ₹5 ఇచ్చిన. ₹5 ఇస్తే ఆడు పోయినా అంటే ₹5 ఇస్తే చెప్పులు గ్యారెంటీ ఉంటాయి, చెప్పులతో గ్యారెంటీ ఉంటాయి, పోగదా అయ్యా నమస్కారం నాకు మంచి మొక్కి వచ్చిన. సరే అని చెప్పిన తర్వాత ఒక నెల తర్వాత సార్ ఉండి ఫోన్ చేసి కోటప్పకుండా మీటింగ్ ఉంది, గుంటూరు క్యాంప్ ఉంది అన్నాడు. సరే అంటే కొట్టకుండా పోయినా 3 డేస్ ఉండాలి కదా అక్కడ అని చెప్పి ₹1000 ఇచ్చిన. ఇవ్వడం అరే పనులు కూరగాయలు తెచ్చుకోరా బాబుని జాగ్రత్త చూసుకోని చెప్పి ₹1000 ఇచ్చిన. సరే 2 డేస్ పోతే ₹1000 ఇచ్చిన, అరగంట చెప్పులు ఉంటే ₹5 ఇచ్చిన. నేను మొత్తం లేకపోతే నాకు జాబ్ లేదు కదా తల్లి, జాబ్ లేదు సెక్యూరిటీ, నేను బీఎస్సీ బయోకెమిస్ట్రీ బీఈడి ట్యూషన్ చెప్తా, సైకిల్ దొరుకుతా, సెక్యూరిటీ గార్డ్ చేస్తా, ఏదన్నా మళ్ళీ మసాలా చేస్తా, నన్ను నమ్ముకొచ్చిందానికి అన్నం పెడతా. సార్ నేను దస్తే నువ్వు ఉండగా దున్నపోతలు ఎక్కువ పర్వాలేదు, వారం ఉండా పని చేస్తాను, ఏదన్నా చేస్తే సాదుకుంటా. నేను దస్తే ఎట్లా అంటే త్రీ వెస్టేజ్ అంటే నేను పోయినా కూడా నాకు ₹1,00,000 వస్తాను. మేడం నా లవ్ మ్యారేజ్, నా మేడం నా మీద తీసిందనుకో, ఆమె కూడా పోయినా కూడా మా బాబుకి వస్తాను ₹1,00,000. ఇంట్లో ఒక్కప్పుడు అన్నం తింటేనే ప్రేమతో ఉంటాం, అమ్మ బాగున్నవారా చెల్లి బాగున్నవారా అంటారు. మా రూపాయి పోయినకు పోయినప్పుడు ఛాయ్ ఇస్తాను, అమ్మ రారా అని మీటింగ్కి వచ్చింది అలా ప్రేమతో పిలిచిన. ఛాయ్ ఇస్తే రెస్పెక్ట్గా మాట్లాడతాం కదా. నేనున్నా లేకున్నా నా కొడుకు నా భార్యకు ₹1,00,000 ఇస్తారట. ఎంత కష్టపడి పని చేస్తే పని చేయమా, దాని గురించి చేయాలి వద్దా? ఇప్పుడు 50,000 అమ్మ, 20 ఏళ్ళు జాబ్ చేస్తున్నాం, 2004 నుంచి 2024 20 ఏళ్ళు జాబ్ చేస్తే 50,000 వస్తుంది. ₹1,00,000 వచ్చిందంటే ఇవాళ పోయి జాబ్. దానికోసం నేను వెస్టేజ్ గట్టిగా పట్టుకున్నా. ఫస్ట్ అంటే వెయిట్ లాస్ కోసం వాడిన, నా మాట ఎవ్వరింది 10 మందికి వెస్టేజ్ మామ అంటే వెస్టేజ్ అన్నారు. అందరు బాగా మంది నో అన్నారు. మన మాట చెప్పాలని ఎవరు ఉంటారు? వినే వాళ్ళు ఒక్కరు ఉంటారు, చెప్పండి ఎవరు? ఒక్కరు ఉంటారు. మన మాట మనం మండిగున్నా మనం మంచిగున్నా చెడుగున్నా అమ్మ వైఫ్ ఉంటారు, తల్లి అమ్మ ఉంటుంది, అమ్మకతో ఉంటుంది. మనం బురద పోసుకుని అమ్మకలు తీసుకుంటుంది, గొప్పలు తిన్నారు. మా అమ్మ కొంచెం లాగుండే, అమ్మ లాగుంటుంది కదా, లాగుండే మొక్కలు నొప్పులు ఉండే, అమ్మ అంటే అమ్మ వేసుకుంది. అమ్మకు 3 months 6 months వేసుకున్న తర్వాత అమ్మను బండి మీద కూర్చోబెట్టుకుపోయి 4 అడిగి తీసిన. అంటే అమ్మ లాగుండే, అమ్మ తగ్గిందండి. నాన్నకు షుగర్ ఉంటే షుగర్ తగ్గింది. అట్లా నేను వెయిట్ లాస్ అయిన తర్వాత ఏం చేసినట్టే డీపీ పెట్టుకున్నాం, బిఫోర్ ఆఫ్టర్ అని చూపిస్తాను. ఎందుకు క్లియారిటీ చెప్తానంటే వెస్టేజ్ అంటే జెన్యూన్ అన్నట్టు. ఇక్కడ మసి పాటకాయ చేసేది లేదు. నేను వాడుకున్న తల్లి, నేను వాడుకున్నా, నేను తగ్గినా మీరు వాడండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా వాడాలి అని ఏం లేదమ్మా. చూడాలి ఇంకొక పద్ధతి అంటే 93 కేజీలు ఉంటే అట్లా తగ్గింది తల్లి. వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడి తగ్గినా మీరు కూడా గట్టిగా అట్లనేం లేదు. సార్ చెప్తాడు 4 months 5 months వాడతారు పద్ధతి. మొక్కల నొప్పులు కానీ బరువు కానీ ఎవరికి ఏదైనా లేదు, కారు లేదు, ఒక ఇల్లు లేదు, ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చింది. ఈ యొక్క అవకాశం పట్టుకొని గట్టిగా లాస్ట్ 6 months నుంచి పార్ట్ టైం వర్క్ చేస్తుంటే బ్రాంచ్ డెంట్ అయినా నా హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 6,600. జాబ్ లేదు కాబట్టి ఫుల్ టైమ్గా వెస్టేజ్ చేసి మంచి చెక్ తీసుకొని నాకు వచ్చిన టీమ్ మెంబర్స్ కూడా మంచి చెక్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. మొత్తం చెప్పుడు వాడుకున్న డబ్బులు వస్తున్నాయని, డబ్బులు ఎట్లా వస్తాయో తెలుసుకుందాం.